brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। జిల్లా ఆదోని మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు వైసీపీ కౌన్సిలర్లు. ఎందుకంటే శాంత భర్త సహా 6 కౌన్సిలర్లు బీజేపీలో చేరిపోవడమే ఇందుకు కారణం. శాంత కూడా బీజేపీలో చేరినట్టు వార్తలు వస్తుండటంతో తాను ఇంకా వైసీపీలో ఉన్నానని మున్సిపల్ చైర్మన్ శాంత దీక్ష చేస్తున్నారు. తాను వైసీపీలోనే ఉన్నానని ఆమె చెప్తున్నారు. అయితే వైసీపీ కౌన్సిలర్లు మాత్రం ఈ నెల 16న మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు సిద్ధమయ్యారు. మొత్తం 42 మంది కౌన్సిలర్లు కాగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం వైసీపీకి 34, బీజేపీకి 6 కౌన్సిలర్ల బలం ఉంది. మరి అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అనేది ఈ నెల 16న తేలనుంది. ఈ రోజుకు 12వ రోజు అయింది దీక్ష కూర్చోవడం. వీళ్ళు ఏం సమాధానం చెప్పినారు? నా భర్త వేరే పార్టీలోకి బీజేపీలోకి పోయినారు, అది కారణం చూపించినారు. ఇంకొకటి వీళ్ళకి చెప్పింది 2.5 సంవత్సరాలే చెప్పింది, అందుకే దింపుతున్నాం ఆయనను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఆయన అడిగితే 2.5 సంవత్సరాలే మాట ఇచ్చింది, అందుకే దింపాలనుకుంటున్నామని చెప్పినారంట. కానీ 2.5 సంవత్సరాలు అని అయితే మాకైతే చెప్పలే.